నిమిషాల్లో కాటికెక్కబోతున్న మా కథ 3 ముక్కల్లో మీకు చెప్తాను. గారాభంగా పెంచుకున్న తన కొడుకు తనకు సేదోడు వాదోడుగా ఉంటాడని, తమ ఆశలను నెరవేరుస్తాడని ఆలోచించే ప్రతి పేద మధ్యతరగతి తల్లిదండ్రుల కథ ఈ కథ. ఏందయ్యా పొద్దుననంగా పోయినావు, పొద్దుకినాక వచ్చినావు, జరని పానం కూడా చూసుకోవాలి కదా. పాట్నకెళ్ళి రాజుగాడు ఫోన్ చేసినాడే, వాళ్ళ కాలేజీలో ఫీజుకు పైసలు ఏదో కావాలంట. ఇంత కష్టపడుతుంది వాడి కోసం కాదని. ఆడికి గవర్నమెంట్ నౌకరీ రాని గప్పుడు కాలు మీద కాలేజ్ కూర్చుంటా ఇంట్లో రాజే లెక్క కూసుందులే తిను. ఇగో గీ పైసలు దాచుంచు, గివి రాజుగాడికి పంపాలే. కొడుకు మీద మంచిగానే ఆశలు పెట్టుకున్నావయ్యా. అవు మళ్ళా బిడ్డా, నీ ఖాతాలోకి పైసలు వేసిన జర పడిందో లేదో చూసుకో. సరేనా? బిడ్డా జరంతా చూసుకొని ఖర్చు పెట్టుకో. సరే సరేలే. ఏమయ్యా రామయ్య, నీ కొడుకుని పట్నంలో పెద్ద చదివే చదివిస్తున్నావు కదా. ఎప్పుడు వస్తారా? తెచ్చావా? సరుకు తెచ్చావా? ఏది ఏది తెచ్చావా? చూడు కొట్టేసా, చూడు. సరిగ్గా సరిగ్గా ఏందోయో రామయ్య, ఏందోయో నీ కొడుకు గవర్నమెంట్ నౌకరీ చేతులు పోయి జైల్లో కూర్చుంటాయి. కొడుకుని అన్నావు ఇట్లా చేస్తారు అనుకోలేదే, ఏం కష్టం వచ్చింది రావయ్య, నీ కష్టం వచ్చింది రావయ్య నీకు. ఏంది రామయ్య, చాలా ఆశలు పెట్టుకున్న కొడుకు జైలు పాలయ్యా. ఏందో ఏమో. డ్రగ్స్ తీసుకుని డ్రైవ్ చేస్తూ ఒక ఫ్యామిలీని గుద్దిన రాజు అనే యువకుడు ఆ ఫ్యామిలీ మరణించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు